విశాఖలో ఒక బాధాకరమైన సన్నివేశం జరిగింది. నిజానికి ఒక సమాజంలో ఇది ఒక ప్రశ్న. చిన్న పిల్లలను పెంచేందుకు తల్లిదండ్రులు చాలా వరకు శ్రమ పడుతుంటారు. కానీ ఊహించని కొన్ని సంఘటనల నేపథ్యాన జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వారు అర్ధాంతరంగా తనువు చాలించే పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే నేను కంచిరపాలెంలోని ధర్మనగర్ అనే ప్రాంతంలో ఉన్నా. నిజానికి ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ భర్తతో కొంత విభేదాల నేపథ్యాన ఇద్దరు పిల్లల్ని కూడా పెంచుకుంటుంది. అందులో ఎవరైతే కృపా వైష్ణవి, ఆమెకు 14 ఏళ్ళు, 9వ తరగతి వరకు కూడా చదివి ఇంట్లో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఐఫోన్ కొనాలని తల్లికి ఒత్తిడి తెచ్చిన ప్రయత్నం చేసింది. అయితే తల్లి ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది, తర్వాత దశలో అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎందుకో వైష్ణవి మాత్రం ఆ విషయంపై కొంత తల్లితో వాగ్వాదానికి కావచ్చు, ఒత్తిడికి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ తల్లి ఆ ప్రయత్నం అంటే కొన్ని రోజుల తర్వాత మొబైల్ ఫోన్ కొంటానని చెప్తూ వచ్చారు. అయితే ఏం జరిగిందో కానీ బుధవారం ఆ తర్వాత ఆమె ఇంట్లో గదిలోకి వెళ్ళారు. ఆ తర్వాత చూస్తే గది తలుపు తీసేసరికి చనిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వైష్ణవికి సంబంధించిన మృతదేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి పోస్ట్ మార్టం నిమిత్తం పంపడం పరిస్థితి. నిజానికి ఒక ధర్మనగరం మాత్రమే కాకుండా చాలా ప్రాంతం అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అవ్వడం, మొబైల్ ఫోన్ ఉండాలంటే ఒక ఉందాగా కూడా భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వైష్ణవి వ్యవహారం మాత్రమే కాకుండా చాలా అంశాల్లో తల్లిదండ్రులపై ఈ రకంగా ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి తెచ్చే క్రమంలో కొన్ని తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితి బట్టి లేక అప్పులు చేసి కూడా కొన్నిసార్లు పిల్లలకు కొని ఇచ్చే పరిస్థితి. అయితే కొందరు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేని పరిస్థితిలో ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం కేవలం వారి కుటుంబ సభ్యులకే మాత్రమే కాకుండా అందరికీ కూడా బాధ కలిగించే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే కృపా వైష్ణవి తల్లి చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని పెంచాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యాన ఈ రకంగా ఆ అమ్మాయి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ధర్మనగర్ ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఈ దశలో ఈ అంశానికి సంబంధించి కంచరపాలెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, ధర్మనగర్ నుంచి.